26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జగన్ సినిమా 30 ఏళ్ళట. చిప్పు దొబ్బింది ఎవరికి జోగి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో అద్భుతాలు ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టారు తాజాగా. ఈ ప్రెస్ మీట్ సారాంశం ఏంటి అంటే ఆయన జగన్ అన్న ఇల్లు కాలనీలు దీనిపైన. సో ఈనాడులో ఏదో ఆర్టికల్ వేశారట. ఇక ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా ఘాటుగానే మాట్లాడారు. ఎందుకు ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఏమాత్రం కూడా పేదలకి ఇళ్ళు ఇవ్వలే, ఇది ఆయన చెప్తున్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 17,000 కాలనీలు, అందులో లక్షల ఇళ్ళు. సో అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆ ఇళ్లలో హ్యాపీగా కాపురం ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నాడు. సో జోగి రమేష్ రెండవ క్యాబినెట్లో మినిస్టరు, దేనికి? గృహ నిర్మాణ శాఖ మంత్రి. సో ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఇళ్ళు కేటాయించారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. అది గణాంకాలతో చెప్పాలి కదా. కావాలండి మీరు రండి, మీడియా మిత్రులు రండి, అక్కడికి రండి, ఇక్కడికి రండి, నేను చూపిస్తాను అంటున్నాడు. నేను చూడలేదా? నేనే చూసా. చాలా కాలనీలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి, ఎక్కడెక్కడ ఎన్ని ఇళ్ళు నిర్మించారు, కొన్ని మండలాలు, కొన్ని నియోజకవర్గాలు. అంతెందుకు, జోగి రమేష్ మొన్న 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు? పెనమలూరు. ఇదే పెనమలూరు నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయించారు? మీకు ఒక విషయం కూడా చెప్పాలి. 2024 జనవరి అనుకుంటా బహుశా, అంటే ఎన్నికలకి ఒక 4 నెలల ముందు ఆయనకి పొలిటికల్ ట్రాన్స్ఫర్ అయ్యింది పెడన్ నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి. ఎందుకు? అక్కడున్న కొలుసు పార్థసారథి పార్టీని అంటనట్టుగా దూరంగా ఉన్నారు, పార్టీని వీడాల. కాకపోతే సో ఆ సమయంలో ఇక ఆయన పార్టీ వీడతాడు అని చెప్పేసి లీకులు వస్తున్నాయి, అదంతా ఓకే. కానీ పెనమలూరు ఎమ్మెల్యే ఎవరు అప్పుడు? పార్థసారథి. కానీ అక్కడ ఇన్ఛార్జిగా వచ్చింది ఎవరు? జోగి రమేష్. అప్పుడు జోగి రమేష్ ఏ పదవిలో ఉన్నారు? మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో ఇదే పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో అక్కడ జగన్ అన్న ఇళ్ల గురించి అక్కడ ఏదైతే స్థలాలు కేటాయించారో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు నిలదీశారు, మా ఇళ్ల పరిస్థితి ఏంటి, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారేంటి అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలిసి ఇంతకు ముందు కూడా 2-3 వీడియోలు చెప్పారు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన్ని అడగండి వెళ్ళి అన్నాడు. అంటే ఎమ్మెల్యే ఎవరు? పార్థసారథి. పార్థసారథిని అడగమని చెప్పేసి ఈయన అన్నాడు. అసలు ఈయన ఎవరు ఇప్పుడు? మంత్రి కదా, పైగా అదే శాఖకు మంత్రి. ఒక మంత్రిగా ఆయన చెప్పవలసిన బాధ్యత లేదా? వెళ్ళి పార్థసారథిని అడగమని చెప్పడం ఒకటి, ఇది ఒక తంతు. ఇక ఈ ఇల్లు సెంటు భూమి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు, ఓకే రైట్, ఇవ్వలేదు, దాని గురించి ప్రశ్నించండి, తప్పులేదు. కానీ వాళ్ళ హయాంలో మేము వచ్చేసామని చెప్పేసి అంటున్నారు. చూసారా, ఇది దారుణం. ఎందుకంటే ఇచ్చా, నేను స్థలాలు కేటాయించా, పట్టాలు ఇచ్చా, ఏం చేసుకుంటారు ఆ పట్టాలు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కానీ 3 ఆప్షన్లు ఇస్తూ ఉంటారు కదా. 1 మీరు కట్టుకోండి, 2 మీరు కట్టుకుంటానంటే నేను మెటీరియల్ ఇస్తా, 3 అసలు మెటీరియల్ కట్టడం మొత్తం నేనే ఇస్తా స్థలంతో సహా అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత 3 ఆప్షన్ ఎత్తేసాడు. ఏది? ఇప్పుడు 3 రాజధానుల సంగతి పక్కన పెట్టినట్టు. సో ఆ ప్రకారంగా అనేక రకాలైన ఆప్షన్లు ఇచ్చి చివరికి గందరగోళ పరిస్థితి ఆ లబ్ధిదారులకి. ఏం చేయాలి? మొత్తం మీరే కట్టండి అని ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారో అందులో లబ్ధిదారులు 95% మంది మీరే కట్టండి అని చెప్పేసి అన్నారు. ఇక అంతే. తర్వాత కొన్నాళ్ళు కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చినాయి తెలుసా. అదేంటి అనుకున్నారు? మీరు ఇల్లు కట్టుకుంటారా? సరే లేదా మేము స్థలం లాగేసుకుంటారు. నిజంగా లాక్కోరు, కానీ అలా కొంచెం గట్టిగా చెప్పారనుకోండి, అప్పో సప్పో చేసి వాళ్ళు కట్టుకుంటారు. మీకు గుర్తుంటే నేను ఒక వీడియోలో ఒక బాధితురాలు, అనంతపురం జిల్లా ఓ మహిళ నా నెంబర్కి కాల్ చేసి తన గోడు వినిపించుకుంది. ఎందుకంటే తన భర్త వద్దన్నా కానీ తను అప్పులు చేసి మరి ఆ ఇల్లు నిర్మించింది. వడ్డీలు కట్టాలి, ఓ ప్రక్కన ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాలా, ఏదైతే 1,80,000 రూపాయలు వస్తుందో అది రాలా. ఓ ప్రక్కన వడ్డీలో వచ్చి నెత్తి మీద కూర్చున్నారు. అప్పుడు ఆవిడ భర్త బిడ్డలు ఈవిడ పైన రివర్సు, నువ్వు అసలు చెప్పిన మాట నువ్వు అలా చేసావు ఇలా చేసావు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసమే చెబుతున్నా. అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ ఆయన స్థలం కేటాయించారు, కాకపోతే ఆ సెంటు స్థలాలు ఎంతమందికి కేటాయించారు ఏంటి, అందులో కుంభకోణం ఎక్కువ. లబ్ధిదారుల వంకలో ఎంత కుంభకోణం జరిగింది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అది ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. మీకు బహిరంగంగా చెప్పకపోయినా ఒక్కొక్కసారి కొంతమందిని ఆఫ్లైన్లో వెళ్ళి ఆ స్థలం ఎవరెవరైతే ప్రభుత్వం కోసం అమ్మారో ఆ పొలాన్ని, ఆ అమ్మిన లబ్ధిదారుడు ఎంతకు అమ్మాడు, ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది, ఈ మధ్యలో అమౌంట్ ఎంత మిస్ అయింది,
ఇలా చాలా పెద్ద కథ ఉంది అక్కడ. ఇది ఇలా ఉంటే అసలు క్రెడిట్ చోరీ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఏ విషయంలో? ఈ ఇల్లు నిర్మాణంలోనూ, ఇల్లు ఓపెనింగ్లోనూ ఇదంతానట. మరి టిడ్కో ఇల్లు నిర్మించినప్పుడు ఏది 14 నుంచి 19 కాలంలో సరే ఒక 5%, 10% కొన్ని చోట్ల మరమ్మత్తు కార్యక్రమాలు, మెట్లు, ఏవి ఇట్లాంటివి ఏవో చిన్న చిన్నవి పెండింగ్ ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఒక ఏడాదిలో అది పూర్తి చేసి ఇచ్చేస్తే లబ్ధిదారులకు వెళ్తుందిగా. అలా కుదరదు మళ్ళీ. కానీ దేనికి కుదరద్దో తెలుసా? వాటికి ముందు రంగులు వేసేసుకోవచ్చు. అది ఎప్పుడు నిర్మించినా అది ఆ హయాంలో, అంటే తెలుగుదేశం హయాంలో నిర్మించినా దానికి మాత్రం రంగులు వేసేసుకుంటాం మేము. రంగులు వేసేసుకొని ఇళ్ళు జగనన్న కాలనీ పెట్టుకో, తప్పేం లేదు. మీరు అధికారంలో ఉండగా మీరు ఓపెనింగ్ చేశారు కాబట్టి పెట్టుకోవచ్చు. కానీ అసలు మీరే నిర్మించినట్లుగా దానికి ప్రజల ముందు కథలు చెబుతూ ఉంటే ఎలా వింటారు? ఇప్పుడు అంతెందుకు, రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప అని ఉంది. అక్కడ మరి ఆ ఇళ్ళకి రంగులు ఏమున్నాయి చూడండి. ఇప్పటికైనా సరే మీరు వెళ్ళి ఏం రంగులు ఉంటాయో. అది మంగళగిరి కాదు, ఇంకో చోట కాదు, ఇంకో చోట కాదు. అంతెందుకు పిడుగురాళ్ళలో తీసుకోండి. పిడుగురాళ్లలో మీకు రైల్వే ట్రాక్కి ట్రైన్లో వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది విజిబుల్గా. ఎన్నో ఇళ్ళు అలాగే పాడుపడిపోయి ఉన్నాయి. ఇప్పటికి కూటమి ప్రభుత్వం కూడా మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో. సో అటు చేసి ఇటు చేసి నువ్వేం చేసావు అనుకుంటున్నారు, కానీ అసలు లబ్ధిదారులకు మాత్రం ఏ విషయం జరగట్లే అక్కడ. ఇది ఒక తంతు. నిన్న నారా లోకేష్ ఏదైతే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇక మీ వైసీపీ సినిమాని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మూసేస్తారు అని చెప్పేసి ఆయన అన్నమాట, సినిమా చూపిస్తానంటాం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జోగి రమేష్ మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అంటే 30 ఏళ్ళు ఉంటుందన్న, 35. ఇప్పుడు ఇదే 30 ఏళ్ల పదం, 30 ఏళ్ళు అనే పదాన్ని వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు మాట్లాడారంటే 2019లో. సరే అప్పుడంటే 30 ఏళ్ళు కాబట్టి ఆయనకి అప్పుడు ఏదో 42, 43 ఉన్నాయి, లేకపోతే 44 ఉన్నాయి కాబట్టి అప్పుడు 35 అంటే 30 అంటే 75. ఓకే, ఎప్పుడు ఆ 30 ఏళ్ళు అనేది కూడా ప్రజలకి నొప్పి తెలియకుండా బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తే 30 ఏళ్ళ గురించి మాట్లాడవచ్చు. అసలు మామూలుగా సెకండ్ టెన్యూర్ గెలవాలి అంటేనే చాలా కష్టం. ఇక థర్డ్ టర్ము, ఫోర్త్ టర్ము, ఫిఫ్త్ టర్ము, ఆ రకంగా 30-35 ఏళ్ళు వేసేసుకోవటమే మన ఇష్టం. మన నోటికి వచ్చిన మాటే కదా. ఆ ప్రకారంగా 30 ఏళ్ళు అని చెప్పేసి అప్పుడు అన్నారంటే ఆ వయసుకి ఇంకో 30 ఏళ్ళు అంటే 75. ఓకే, ఫైన్ అనుకుంటారు. ఇప్పుడు ఆ 5 ఏళ్ళు అయిపోయింది, మరొక 5 ఏళ్ళు గడవాలి. ఈ 2029 తర్వాత 30 ఏళ్ళట. అది ఎలాగా? ఇప్పుడు ఆయన వయసు ఎంత? 54 ఎంత ఉంది. ఇంకో 3 సంవత్సరాలు పోవాలా, 57. అప్పటికి 30 అంటే 87. ఈయన ఇంకా 35 అంటున్నాడు అంటే 92. వేసుకోండి, మన ఇష్టం ఇక అంతా. సో అసలు ముందు మనం పరిపాలన ఎలా చేసాం, మనం గత 5 ఏళ్లలో ఎలా చేసాం, ఆ 5 ఏళ్ళ పరిపాలన చూసే కదా మన పరిస్థితి అలాగొచ్చింది. ఇక అదేం ఆలోచన లేదు. ఇక పదే మాట్లాడుతూ ఏంటి అంటే చిప్పు దొబ్బిందంట ఎవరికి? నారా లోకేష్కి, వీళ్ళకి. సో అసలు చిప్పు ఎందుకు దొబ్బినట్టు, ఎందుకు గూగుల్ డేటాబేస్ సెంటర్ తీసుకొచ్చినందుక చిప్పు దొబ్బిందనేది? పోనీ మీ హయాంలో ఏం చేశారు? మళ్ళీ అది కూడా క్రెడిట్ చోరీయే. అదాని డేటాబేస్ సెంటర్ని మార్చేసి గూగుల్ డేటాబేస్ సెంటర్ అని చెప్పేసి అంటామంట. అసలు అదాని డేటాబేస్ సెంటర్ ఎంత వాల్యూ, అది దాని వర్త్ ఎంత? అలాగే ఇప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్ దాని వర్త్ ఎంత? అలాగే ఆర్సిఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ దానికి సంబంధించింది అది ఎంత వాల్యూ చేస్తుంది? అలాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మొన్న శంకుస్థాపన కూడా జరిగింది, అది ఎంత వర్త్ ఉంటుంది? ఇవన్నీ ప్రక్కన పెట్టేసి 30 ఏళ్ళు ఎట్లా సాధ్యం? ఏది మొన్న కల్తీ మద్యం, దానికి మద్యం కుంభకోణం ఒకటి, తర్వాత కల్తీ మద్యం ఏది ఈ జోగి రమేష్ ఉన్న దాంట్లోనే తంబళ్ళపల్లిలో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, ఈ కల్తీ మద్యం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో, ముందు అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. ఆ కేసుకు సంబంధించినంతా కూడా త్వరితగతిన తేల్చారనుకోండి, అసలు ఎవరు బయట ఉంటారో ఎవరు లోపల ఉంటారో అనేది తెలుస్తుంది. ఆ కేసులేమో ఏంటో చింతపండు నానబెడతా ఉంటారు, ఎంత నానబెడితే అంత పులుసు వచ్చింది అన్నట్టుగా. మరి ఇప్పుడు దీనివల్ల ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ జోగి రమేష్ అనే వ్యక్తి మాత్రం మామూలుగా మాట్లాడట్లా. ఇంకా నయ్యం, అసలు ఏ తప్పు చేయకపోతే ఇంకెంత సంశయంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వెనకాల ఇన్ని లూప్ హోల్స్ ఉంటేనే, ఒకటి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కుంభకోణం, మరొకటి ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం. ఇవి ఉండంగానే ఇంక వీళ్ళు ఈ రకంగా విరుచుకుపడుతున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. పైగా జోగి రమేష్ చేసిన ఘనకార్యాలు ఏమన్నా తక్కువయ్యా? చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపైనకి దాడికి వెళ్ళటం కావచ్చు, ఆ తర్వాత ఈయన మంత్రిగా ఉన్న సమయంలో
మరలా R5 జోన్ ఇళ్ళ దగ్గర అక్కడ మాట్లాడిన భాష తీసుకోవచ్చు. ఈ పాండిత్యం అంతా మర్చిపోయారు. మాట్లాడే భాష నోరు కుదరదు. జోగి రమేష్కి నోరు తెరిస్తే ఇక ఆడు ఈడు ఇదే, ఒక గౌరవం ఉండదు, ఒక మర్యాద ఉండదు, ఏమీ ఉండదు. సో అటువంటి జోగి రమేష్ ఇప్పుడు పదే పదే వచ్చేసి 30 కాదు 35 ఏళ్ళు అంట జగన్మోహన్ రెడ్డి గారు. ఉండొచ్చు, తప్పులేదు. ఎప్పుడు మీరు ప్రజాభిప్రాయానికి తగినట్టుగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే, ఒక మంచి అద్భుతమైన పాలనను అందిస్తే, మీరు ఏం చేసినా కానీ అద్భుతమైన అనుకుంటూ ఎట్లాగా అది. అందుకనే కదా మొన్న 2024 ముందు అసలు అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు సూపరు అది ఇది అని మీరు అందరూ లేనిపోయిన అన్నీ పెట్టి ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి ఇంకో వైనాడు 175 అనిపించారు. తీరా కట్ చేస్తే అసలు అందులో వాస్తవం ఎంత, వాస్తవానికి దగ్గరగా ఏముంది, అదేమి లే. 175 వైనాడు 175 ఆయన ఏమంటాం వీళ్ళందరూ తగులుకొని వైనాడు 175 అని భజన చేయటం. తీరా కట్ చేస్తే ఏమైంది 11. అది పరిస్థితి. అంటే మనకి వాస్తవానికి ప్రజల అభిప్రాయానికి ఏమాత్రం కూడా దగ్గరగా ఉండవు, మన ఆలోచన కూడా దానికి తగినట్టుగా ఉండదు. సో ఆ ప్రకారంగా ఇక్కడ ఒక ఫినిషింగ్ టచ్ ఒక డైలాగ్ చెప్తాను మీకు. ఆయన ఎస్పెషల్లీ ఈ ప్రెస్ మీట్లో ఈనాడును మాత్రమే పాయింట్అవుట్ చేశాడు. సాధారణంగా వైసీపీ వాళ్ళు మామూలుగా ఎలా మాట్లాడుతూ ఉంటారు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అనేవాళ్ళు. ఇక ఆ తర్వాత దాన్ని కొంచెం తగ్గించి ఆ 2 పేపర్లో ఆ 2 ఛానల్లో అని చెప్పేసి ABN TV5 మాత్రమే టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 2 ప్రక్కకి వెళ్ళిపోయినాయి, ఓన్లీ ఈనాడు. ఎందుకని ABN పేరెత్తాలంటే భయపడుతున్నారా? ఇప్పుడు మొన్న రాధాకృష్ణ ఇచ్చిన స్ట్రోక్కి ఒక్కొక్కరికి సౌండ్ లేదు, ఒక్కళ్ళ దగ్గర నుంచి సౌండ్ లేదు. చూడండి, ఏ ఒక్కరు కూడా ABN రాధాకృష్ణ 25 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ బయట పెట్టమంటారా అన్న దెబ్బకి ఢిల్లీని గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయాడు. ఇది పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో జోగి రమేష్ మరలా ప్రెస్ మీట్ పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటారు కదా, మీరు ఏం చేశారు ఎంతకాలం అని చెప్పేసి అంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఏదైనా పెడితే జోగి రమేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఇవాళ అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, రైట్, అక్కడ కడప వేంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కాబట్టి అలాగే ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉండడం కోసం అది రాజశేఖర రెడ్డి గారి ఘాట్, వైఎస్ఆర్ ఘాట్, అదేంటి ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అంబటి రాంబాబు నెంబర్ 1 కాపు టైగర్ ఓ ప్రెస్ మీటు, బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ఓ ప్రెస్ మీటు బ్రహ్మాండం. సో ఇట్లాంటి అటెండెన్స్ కోసం పెడుతున్నారా, నిజంగానే ఏం పెడుతున్నారు? అక్కడ అంబటి రాంబాబు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు, మేమేమి చేతులు ముడుచుకొని కూర్చోాలా, మేము రేపు వస్తాము వేసేస్తాం అని ఇదే ధోరణిగా. ఎవరైనా కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పాలన అందిస్తామన్న పదం ఒక్కళ్ళు కూడా వైసీపీ వాళ్ళు రావట్లా. మాట్లాడితే మేము వస్తాం మిమ్మల్ని వేసేస్తాం, ఇదే తప్ప ఇంక వేరే ధోరణి లేదు. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే జోగి రమేష్ అనే వ్యక్తి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇళ్ల గురించి చెప్పాడు చూసారా, వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? పైగా జగన్ సినిమా ఇంకో 30 ఏళ్ళు ఉంటుంది, 35 ఏళ్ళు ఉంటుంది అంటున్నారు కదా, అసలు ఎంతవరకు ఉంటుంది? ప్రజలు మీరే కదా నిర్ణయించాల్సింది. మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు ఉంటారా, 35 ఏళ్ళు ఉంటారా, అది కూడా ముఖ్యమంత్రి కాట? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.